సినిమా ఇండస్ట్రీ అనేది అంత ఆకట్టుకుంటుంది. సో ఈ రోజు యొక్క ఇంతమంది ఆడియన్స్ మీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ మాటల కోసం 2 మాటలు మాట్లాడుతూ మనం వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం. అలా సమాజ సేవతో సమాజంలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు మన మనిషిగా మనతో పాటు టైం స్పెండ్ చేయడానికి వచ్చిన మా జైలుమల్లి గారిని 2 మాటలు మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మేయర్ పరశురామ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంపూర్ణేష్ బాబు గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర అతిథులకు నమస్కారాలు తెలియజేస్తూ, లహరి డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరగడం అనేది చాలా గర్వకారణం. మరి ఈ లహరి డ్యాన్స్ అకాడమీ సృష్టికర్త ఈ డాక్టర్ హరిప్రసాద్ ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఈయన నిజంగా ఈ సమాజంలో ఒక మేలుకొల్పు కొల్పాలి. ఈ సమాజంలో ఎవరిలో అయితే సృజనాత్మకత ఉందో, ఎవరిలో కళ ఉందో వారందరినీ కూడా పిలిచి గౌరవించాలి అని అనుకోవడం నిజంగా చాలా గొప్పతనం. మరి ఇలాంటి హరిని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా, తన తండ్రి కూడా ఒక పోరాట యోధుడు, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసే ఒక యోధుడి కడుపున ఈ హరిప్రసాద్ పుట్టాడు. నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం మన కుటుంబం కోసం మనం పాకులాడుతున్నటువంటి నేటి రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయాలని అనుకోవడం, ఇక్కడికి ఒక సినిమా నటుడిని ఇక్కడికి పిలిపించి మన అందరినీ కూడా ఆనందింపజేయడం నిజంగా చాలా గర్వకారణం. మరి ఇలాంటి హరి గిన్నీస్ రికార్డులు, వరల్డ్ రికార్డులు ఎన్నో కూడా సాధించాడు. నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేలా చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మరి మా నాగపరిశ్రమ అన్నగారు కూడా 2 మాటలు మాట్లాడితే, సో చాలా టైం అయింది కదా, సో మనం త్వరగా గమనించండి. మిత్రులు, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సినీ నటులు సంపూర్ణేష్ బాబు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు, ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు, ప్రొడ్యూసర్ అయినారంట జనార్దన్ అడ్వకేట్ గారు, వారికి, అదేవిధంగా సోదరులు రమేష్ గారు, మధు గారు, మరి హరి గారి గురువు అయినటువంటి షణ్ముగ నాయుడు గారికి, అదేవిధంగా మన అనంతపురం నగరంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా యాంకర్స్గా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి మిత్రుడు రమేష్ గారు అయితేమి, మరి అదేవిధంగా లంకా ప్రసాద్ గారు అయితేమి, మా మిత్రులు కత్తి విజయ్ కుమార్ గారు అయితేమి, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇంకా తదితర పెద్దలు, డ్యాన్స్ మాస్టర్లు, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ హరి గారు 30 ఏళ్ల కిందట నుండి మాకు పరిచయం, చూస్తూ ఉన్నాం. ఒక పేద కుటుంబం నుండి ఎటువంటి
గాడ్ ఫాదర్ ఏదైనా ఏ రంగంలో రాణించాలన్నా పైన ఒక గాడ్ ఫాదర్ అనేటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అటువంటి గాడ్ ఫాదర్ ఎవరు లేకపోయినప్పటికీ కూడా స్వశక్తితో మరి ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడు. మరి లహరి డ్యాన్స్ అకాడమీ అనేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంటే ఆషామాషి విషయం కాదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డాన్స్ మాస్టర్ హరి గారు అయితేమి, కత్తి విజయ్ కుమార్ గారు అయితేమి ఒక ఉన్నత స్థానానికి ఎదిగితే మా కుటుంబంలో సభ్యులు ఎదిగినట్టుగా మేము సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరి కష్టం నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. మరి ఎంత కష్టపడి మరి ఈ స్థానానికి వచ్చారో మేము కల్లారా చూశాం. కాబట్టి మరి ఉన్నత స్థానానికి రావాలనేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత నేను చూసిన విషయం ఏమంటే, ముఖ్యంగా మనం ఏ స్థాయికి ఎదిగినా కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనైతేమి, మనం పుట్టిన ఊరినైతేమి, మనం ఆ స్థానానికి వచ్చినటువంటి కారకులనైతేమి ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి అటువంటి తరుణంలో ఒక కార్యక్రమాన్ని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అప్పుడెప్పుడో 30 సంవత్సరాల కిందట ఒక డాన్స్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా పనిచేసి మరి ఎంతో మంది ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత వారిని మర్చిపోతూ ఉంటారు. మరి వెనకాల ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలో ఎవ్వరి ఫోటోలు లేకుండా వాళ్ళ గురువు ఫోటో కత్తి విజయ్ కుమార్ ఫోటో వేశాడంటే హరి మాస్టర్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి ఎదగాలనేసి కూడా మనసారా కోరుకుంటానన్నాను. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో 2 మాటలు పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు హరి గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అదే కోవకు చెందినటువంటి వాడిగా సంపూర్ణేష్ బాబు గారిని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినీ రంగంలో ఎన్ని రాజకీయాలు ఉంటాయో మనకు తెలిసిన విషయమే. అక్కడ ముఖ్యంగా కులం పని చేస్తుంది. మరి అటువంటి గాడ్ ఫాదర్, అటువంటి కులం ఏది లేకుండా కష్టపడి తత్వంతో మంచి ఉన్నత స్థానానికి వచ్చినటువంటి సంపూర్ణేష్ బాబు గారిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మరి మీ అందరి కోసం సంపూర్ణేష్ బాబు మాట్లాడుతుంటే మరి ఆ మాత్రం కాదు, అంత కామ్గా ఉంటాము. మనం అనంతపురం అంటే ఏంటి, ఆప్యాయత అనురాగాల నిలయం అనంతపురం. సో ఇలాంటి ఒక హీరో అనంతపురంకి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందకరం. సో ప్రతి ఒక్క మనిషి కూడా ఉంటుంది ఎదగాలని. సో ఈరోజు ఎదిగి అంచెలంచెలుగా ఎదుగుతూ అందరినీ ఆకట్టుకుంటూ పెద్ద సినిమాలకు కూడా ధీటుగా తన సినిమాలు తీసి ఒక సక్సెస్ సాధించేటువంటి సక్సెస్ఫుల్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. సో మనసా వాచ హీరో ఉంటే గ్లామర్గా ఎక్స్ట్రాడినరీగా 6 feet హైట్ ఉండాల్సిన అవసరం లేదు. సత్తా ఉంటే చాలు, సత్తా ఉంటే ఏదైనా సాధిస్తానంటూ ఈరోజు ఒక మంచి వ్యక్తిగా మనుషుల్లో అందరితోనూ కలిసిపోయి మంచి మనిషిగా. సో ఈరోజు ఎక్కడ కూడా ఏమాత్రం నేను హీరో అనే బిల్డప్స్ లేకుండా ఇది నాది, నా మనుషులు, సమాజానికి నేను సేవ చేస్తున్నాను అంటూ ముందుకొచ్చిన ఏకైక హీరో మా సంపూర్ణేష్ బాబు గారిని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపరుస్తున్నాం. సో సార్ గారు కూడా 2 మాటలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అనంతపూర్ ప్రజలకి, నన్ను ఆహ్వానించినటువంటి హరిప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడ పార్టీ చేసుకుందామా, ఎక్కడ పార్టీ ఇద్దామా, ఎవరిని కలుద్దామా అనుకున్నది వదిలేసి ఒక 25 మంది డ్యాన్స్ మాస్టర్లను పిలిచి, డ్యాన్స్ మాస్టర్ అంటే ఓన్లీ మాస్టరే కాదు, డ్యాన్స్ మాస్టర్ కూడా ఒక మహారాజు లాంటి వ్యక్తి అనే ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు కిరీటాలు, దండలు, శాల్వాలతో మా డ్యాన్స్ మాస్టర్లు, మా డాన్సర్లు కూడా రాజుల్లాంటి వ్యక్తులని నిరూపించి వాళ్ళందరికీ సన్మానం చేయడం అనేది నిజంగా నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాను సార్. ఇది మీకు మాత్రమే సాధ్యమైంది. నాకు హరిప్రసాద్ అంటే నేను చాలా పెద్ద ఆయనేమో అనుకున్నాను, కానీ చూస్తే మాస్టర్ మాత్రం చాలా యంగ్. ఆ యంగ్ ఉన్నాడు కాబట్టి యంగ్ ఆలోచన వచ్చింది. ఆ యంగ్ ఆలోచన వల్లే
స్టేజ్ మీద ఉన్న మాస్టర్లందరూ యంగ్స్ వాళ్ళందరినీ వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళకు వెనుక నుండి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి రోజు ఈరోజు. ఇకపోతే హరిప్రసాద్ గురించి అన్నగారు చెప్పారు. పేదరికం, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక కసితో డ్యాన్స్ నేర్చుకొని కసితో డ్యాన్స్ మాస్టర్ అయ్యి ఈరోజు ఈ స్టేజ్ని తన సొంతం చేసుకున్నాడు అని. పేదరికంలో మధ్యతరగతి కుటుంబంలో ఒకటి ఉంటుందండి, అమ్మ భయం ఉంటుంది, నాన్న ప్రేమ ఉంటుంది, అమ్మ ఆప్యాయత ఉంటుంది, స్కూల్కి వెళ్తే సార్ భయం ఉంటుంది, గల్లీలో మనకెవరన్న పెద్దవాళ్ళు కలిస్తే వాళ్ళు ఏమంటారు అన్న భయం ఉంటుంది. ఓన్లీ పేదరికంలోనే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ భయము పోదు. ఎందుకంటే మన అంతేమనుకుంటే మేము చాలా కష్టపడ్డాము, మా పిల్లలు ఏం కష్టపడొద్దు అని చెప్పేసి ఇంట్లో మనం అమ్మ కొట్టలేదు, నాన్న తిట్టలేడు, మాస్టర్ భయపెట్టలేడు, ఎక్కడ భయం లేదు. కాబట్టి వాళ్ళు ఎదుగుదలకు చాలా దూరంగా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామని చూపించి మనకు గోరుముద్దలు తినిపించిన మన తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకు సెల్ ఫోన్లో చూపిస్తూ అన్నం పెట్టే స్థాయికి వచ్చారు. అలాంటప్పుడు మధ్యతరగతి పేదరికము ఉన్నోళ్ళు ఆ పిల్లలు ఎలా ఎదుగుతారు? వాళ్ళ కష్టం విలువ తెలియదు. కష్టం విలువ తెలిసినప్పుడే విజయం మనకు బానిస అవుతుంది. అది నమ్మిన వ్యక్తుల్లో హరిప్రసాద్ గారు ఒకరు. ఇక్కడ స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళు అందరూ కూడా దాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద నిలబడగలుగుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ. అంటే వాడు సెల్ ఫోన్లో ఏం ఆడతాడు? వీడియో గేమ్లో ఆడతాడు. వీడియో గేమ్లో ఆడడం ఏంటి? ఎదుటి వ్యక్తిని కాల్చడం. చిన్నప్పటి నుంచే వాడికి ఆ కాల్చడం అలవాటు చేస్తుంటాం మనం. కానీ హరిప్రసాద్ గారు, నేను, వేదిక మీద ఉన్న పెద్దలు బాల్యంలో ఉన్నప్పుడు మైండ్ గేమ్లు ఆడేవాళ్ళు, పరిగెట్టేవాళ్ళు, బయట సమాజంలో అందరితో కలిసిమెలిసి ఆడారు. కాబట్టి ఇంతమంది 25 మంది మాస్టర్లు అందరూ చాలా యంగ్ మాస్టర్లు. వీళ్ళు కూడా ఇంకెంతో మంది మంచి డాన్సర్లను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాలకు ఆయుష్ 4 గంటలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత పాలు పాడైపోతాయి. ఆ పాలను కాగబెట్టినట్టయితే అదే పాలకు 24 గంటల ఆయుష్ పెరుగుతుంది. 24 గంటల తర్వాత మళ్ళీ ఆ పాలు పాడైపోతాయి. ఆ 24 గంటల తర్వాత ఆ పాలకు కొంచెం తోడేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగుకు 36 గంటల ఆయుష్ ఉంటుంది. 36 గంటల తర్వాత కూడా ఆ పెరుగు పాడైపోతుంది. అప్పుడు దాన్ని చిలికినట్టయితే చల్ల వస్తుంది. చల్లకు 48 గంటల ఆయుష్ ఉంటుంది. ఈ రెండింటి ప్రక్రియలో వెన్న వస్తుంది. వెన్నకు ఒక 5 రోజుల ఆయుష్ ఉంటుంది. ఆ వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. ఆ నెయ్యి 15 రోజుల ఆయుష్ పెరుగుతుంది. పాలగా ఉన్నటువంటి పాలను 4 గంటల్లో పాడైపోయే పాలను కాచి తోడేసి గిల్లకొట్టి వెన్న తీసి కాచి నెయ్యి చేస్తే 15 రోజులు ఆయుష్ ఉన్నప్పుడు మీ పిల్లలకు మీరు కనుక అలా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చదువు 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 ఒకటే కాదండి, చదువు వెనకాల పరిగెట్టేస్తుంటాం పిల్లల్ని. శిశువుల్లో పుట్టిన మగాడు పశువుల్లో ప్రవర్తిస్తూ అచ్చొచ్చిన ఆంబోతుల్లో సమాజం మీద తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? తనయుల కన్నా తల్లులారా, మీ పెంపకం విలువలు మీ పిల్లలకు తెలియజేస్తారని తల వంచి నమస్కరించి చెప్తాను. ఈరోజు చూడండి, సమాజంలో ఎటువైపు వెళ్తున్నాం. ఒక 30-40 ఏళ్ల కింద సమాజం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? దీని అంతటి కారణం ఎవరు అంటే ఏ ఒక్కరో కారణం కాదండి. మన పిల్లలకు మన కష్టం ఏందో చెప్తలేం కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతారు. మన కష్టము, తల్లిదండ్రులు పడ్డ కష్టం, అరే బాబు మేము కష్టం పడ్డాము, ఇది కష్టం అంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు ఇలాంటి ఉండే. ఇంకొకటి, చాలా చిన్న వయసులో పిల్లలు చెడలవాట్లకు బానిసైపోతారు. సిగరెట్లు అవ్వచ్చు, మందు అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు. ఈరోజు అంటే చాలామంది తలబట్టుకునే పరిస్థితి దీనివల్ల వస్తుంది. దయచేసి మీ పిల్లల్ని మీరే ఒక కంట కనిపెట్టి వాళ్ళను నెయ్యిలాగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు డాన్స్ పెద్దగా రాదు మాస్టర్. అంటే మామూలుగా ఎప్పటికప్పుడు నేర్చుకొని డ్యాన్స్ చేస్తుంటా. డ్యాన్స్ చేయడం ఒక యోగం, ఏకపోవడం రోగం అని నేను చెప్పగానే డ్యాన్స్ చేయడం మాత్రం ఒక యోగం. ఒక డాన్సర్లకు మాత్రమే నటరాజస్వామి పుత్రులు అని పిలుస్తారు. నిజంగా ఆ నటరాజస్వామి పుత్రులందరికీ తల వంచి నమస్కరిస్తున్నారు.
యాక్టింగ్ అంటే మనకు తెలియకుండా మన చిన్నపిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు యాక్టింగ్ చేస్తారు. ఎలా అంటే ఆడు 2-3 తరగతి చదువుకునే కుర్రోడు ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ సార్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఒక అట్టె పట్టుకొని గోడల్ని కొడుతుంటాడు. చదువు రాయి ఒక ఇమాజినేషన్ ఉంటాడు. అది యాక్టింగ్ అనేది ఆ కుర్రాడికి తెలియదు, ఆ పాపకు తెలియదు. పెరుగుతున్న కొద్దీ అది మర్చిపోయి ఇంక నిజమైన జీవితంలోకి చదువు మార్కులు దీంట్లో వెళ్తారు. కానీ ఒక డ్యాన్స్కి మాత్రం ఒక బుడ్డోడి దగ్గర నుంచి ఒక 60-70 ఏళ్ళ ముసలాయన దగ్గర కూడా ఒక మ్యూజిక్ పెడితే వేయాలని ఒక థాట్ వస్తుంది తనకి తెలియకుండా. దట్ ఈస్ డ్యాన్స్. అంత గొప్పది నాట్యం. మీ పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డ్యాన్స్ లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవి నేర్పించండి. డ్యాన్స్ అనేది ఒక రోజుతోటి ఒక దానితో ఒక కంప్యూటర్ వచ్చి డ్యాన్స్ చేస్తే అయ్యేది కాదు, ఒక రోబో వచ్చి డ్యాన్స్ చేస్తే అయ్యేది కాదు. ఎప్పటికైనా ఒక భరతనాట్యం కనుక ఒక అమ్మాయి చేస్తే ఇలాంటి హాల్లో నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి చేస్తే అందరూ లేచి తెలియకుండానే లేచి అమ్మాయికి నమస్కారం పెట్టారు. అంటే అంత గొప్పది భరతనాట్యం. ఒక అమ్మాయి డాన్స్ చేస్తే ఏకంగా అమ్మవారు దిగొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అబ్బాయిలు డాన్స్ చేస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి డాన్సులు, ఆటలు, పాటలు, మార్కుల విషయాలు కొంచెం మాకు 2 మార్కులు తక్కువ వచ్చినా సరే మీ పిల్లలకు డాన్స్ నేర్పించండి. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయిలు అయితే అందుబాటులో కరాటే ఉన్న నేర్పించండి. వాళ్ళ ఆత్మరక్షణకు వాళ్ళకి అది కావాలి. కాబట్టి ఇది మీరు ఇవన్నీ నేర్పించి ఇలాంటి మాస్టర్లకు ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి మాస్టర్లందరికీ ఆల్ ది బెస్ట్ మాస్టర్. పేరున ఇక్కడ డీలో పార్టిసిపేట్ చేసినటువంటి మాస్టర్లు, అలాగే రీల్స్ చేసినటువంటి మాస్టర్లు, డ్యాన్స్ చేసిన మాస్టర్, అంటే వీళ్ళు ప్రతి రంగంలో అలా టచ్ చేస్తూ వాళ్ళకున్న పరిసరాలను బట్టి వాళ్ళు ఇక్కడే నిజంగా ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడే కొంతమంది డాన్సర్లను తయారు చేస్తున్నారని ఇంతకుముందు చెప్పారు అన్నగారు. నిజంగా చాలా హ్యాపీ. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ అసోసియేషన్కు, వేదిక మీద ఉన్నటువంటి 25 మంది డాన్సర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి డాన్స్ చేసిన పిల్లలు, తల్లిదండ్రులకు, మరొకసారి అనంతపూర్ ప్రజలకు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు ఇక్కడ మీ ఏరియా మీ ఊరు అయినటువంటి మన అన్నగారు ఒక సినిమా నాతో చేస్తుండ్రు. అది దాదాపు ఒక 70% అయిపోయింది. నాకు వేరే సినిమా షూట్ వల్ల సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అది సాంగ్స్ అది జస్ట్ మలేషియాలో అడ్రైవ్ అనుకుంటున్నాం. త్వరలో అనంతపూర్ మా జనార్దన్ అన్న కూడా ప్రొడ్యూసర్గా మళ్ళీ ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ మీ అందరినీ ఆ సినిమాలో వేసిన ఆర్టిస్ట్ అందరినీ ఈ కార్యక్రమాన్ని పిలుస్తాడు. ఒక చిన్న నటుడు అయినటువంటి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి హరిప్రసాద్ గారి యజమాని అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందకరమైన విషయం. సో మరొకసారి క్లాస్ కొట్టేద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసారా సంపూర్ణేష్ బాబు గారికి ఇదే మా ఆహ్వానం చెప్పాలి. మా గురువు గారు అండి పామిడి షణ్ముఖనాయన సారు. ఈరోజు ఒకటే స్టేజ్ మీద మా గురువు గారు ఆయన తర్వాత ప్రియమైన శిష్యుని నా ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి పోస్టర్ తీసుకొచ్చి ఫస్ట్ ఏదైనా కానీ అడిగితే నన్ను అడుగుతాడు. నేను ఓకే చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాడు. హరిప్రసాద్ వచ్చినాక ఒకటే చెప్పినాను, నాకు 2 కొడుకులు, వాళ్ళు కాదు వారసులు నువ్వు అని చెప్పాను. ఎందుకంటే మనం పిల్లల్ని కంటామని వాళ్ళు రాదని వాళ్ళ కళల్ని మనం కనలేము. కాబట్టి నా మీద మాకు గురువు గారు అంటే ఆయన చూస్తే నాకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంత భక్తి నాకు. గురువులు అందరూ అంతే. మా కరాటే మాస్టర్ అంతే, మా ఆర్ట్ పెయింటింగ్ మాస్టర్ సీనియర్ ఎన్టీ రామారావు గారి క్లాస్మేట్ అప్పారావు గారు అని చెప్పేసి ఆయన చూస్తే అంతే. మాకు దేవుడి కన్నా ఎక్కువ నేను వాళ్ళని నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు కనిపించే దేవుళ్ళు కాబట్టి ఈరోజు నాకు చాలామంది శిష్యులు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, అందరి ముందు కాదు, హరికి పర్సనల్గా చెప్పిన, నాకు నిజమైన వారసుడు నువ్వే హరి. నాకు మా గురువుగారి మీద గురువు అంటే ఎంత భక్తి ఉందో నీకు కూడా అలాగని. కాబట్టి ఈరోజు అది నిరూపించుకున్నాడు అందరి ముందర. నేను అలాగ పోస్టర్లో కూడా ఫోటో వేస్తానని తెలియదు కూడా, నాకు చెప్పలేదు. కానీ ఈరోజు వేసినందుకు ప్రతి ఒక్కరూ, నిన్న స్వర్ణ మేడం కూడా సార్ బయటికి పిలుచుకొని పోయి ఒకటే మాట్లాడినారు భుజమించేసి, విజయ్ గారు అసలు మీరు చాలా అదృష్టవంతులు, ఎంతోమంది శిష్యులు ఉంటారు, కానీ ఈరోజు పోస్టర్లో మీ ఫోటో వేసి ప్రోగ్రామ్ చేస్తున్న హరి తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి శిష్యులు నాకు లేరని, నీకున్నందుకు నువ్వు గర్వపడాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. కోసం ఏదైనా చేస్తాడు.
సో నిజంగానే ఆయనకు ఒక మంచి అవకాశం అనేది వస్తే రూపురేఖలు మార్చడానికి సిద్ధమైనటువంటి సిద్ధహస్తుడు, సిద్ధమైన నాయకుడు. సో మా అనంతపురం ఎదురు చూస్తున్నటువంటి ఒక యువ కెరటం, యువకుల్లో ఉన్నటువంటి ఉడుకు రక్తాన్ని సైతం ఉడికించదగ్గటువంటి ఒక మంచి మాటలతో ఆయన ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా చాలా గర్వంగా చెప్తుంటాం మా అన్న అని చెప్పేసి. సో అందరూ కూడా సోదర భావంతో దగ్గరుంటూ అందరూ కూడా ఎలాంటి అండ దండ అంటే మాకు రాగే పరిశ్రమ అని చెప్పుకోవడం నిజంగా చాలా ఆనందకరం. సో థ్యాంక్ యూ సో మచ్ రాగే పరిశ్రమ. ఈరోజు మా జనార్దన్ అన్న మాకు చాలా ఇయర్స్గా పరిచయం. సో మేము ప్రేమకు శుభలగ్నం అనే ఒక సినిమా, ఒక టీవీ సీరియల్ ద్వారా ఆయన మేము కలవడం జరిగింది. మా అనంత కళావాణి ద్వారా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ 100 days ఎపిసోడ్ని చేస్తాం. ఆ రోజు అన్న సహకారం లేకపోతే అది ఆ కార్యక్రమం చేసిన వాళ్ళని కాదు. సో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్కి రాగే పరిశ్రమ కూడా వచ్చినట్టున్నారు ఆ ప్రోగ్రామ్కి. సో కాబట్టి ఆ ప్రోగ్రామ్ ద్వారా అన్న పరిచయం. సో అనంతపురంలో సోషల్ సర్వీస్ కూడా ఆయన బాగా చేస్తుంటారు. సో మరి సంపూర్ణేష్ బాబు గారి యొక్క వాళ్ళ హీరో. సో మీరు పిలవగానే ఈరోజు సంపూర్ణేష్ బాబు గారు మన దగ్గరికి వచ్చారు. సో జైలు మరి గారు మీరు కూడా ప్లీజ్, రాఘపరిశ్రమ గారు ప్లీజ్. సో ఇలాంటి వ్యక్తులు మన అనంతపురంలో ఉన్నారు. ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఫ్యూచర్లో మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని. వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచి తెలివితేటలు ఉన్నటువంటి అబ్బాయి. సో అబ్బాయి కూడా కొనుక్కుంటూ మంచి ప్రొడ్యూసర్స్గా చాలా సినిమాలు చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారు చెప్పారు, సో ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అలాంటివి కూడా అనంతపురంలో చేస్తామని. సో వి ఫీల్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో సార్ రమేష్ గారు స్నేహితుడని చెప్పాలి. సో ఇలాంటి స్నేహితులు అందరికీ ఉంటారు. సో మాకున్నది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. సో రమేష్ శంకర అనగానే అందరికీ చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈయన అంటే చాలా అభిమానం. అనంతపురం గర్విస్తే మాతో పాటు ఉంటాడు. ఎలాంటి కుల మత భేదాలు అనేవి లేవు. ఇది నాది, నేనేంటంటే సమాధానం చేయాలంటే నాకంటూ ఒకరు కలిసి ఉండాలంటూ మా జగన్ మురళి గారితో పాటు మాతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేయడం కాదు, ఈరోజు పిలవగానే మా కోసం వచ్చినటువంటి మధు గారికి ఒక్కసారి క్లాస్ అండి ప్లీజ్. ఒక కార్పొరేటరే కాదు, ఒక మంచి స్నేహితుడిగా మేము ఆయన గౌరవిస్తుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. మీ ఫీల్ సో హ్యాపీ, మీరు రావడం మాకు ఎంతో సంతోషం. హరి గారికి చేస్తారు. ఎందుకంటే సార్ మాకు అనంతపురంలో లలిత కళా పరిషత్ అని కళలకు ఒక పెద్ద వేదిక ఉంది. దానికి ఆమె సెక్రటరీగా ఉన్నారు. యాక్చువల్గా అడ్వకేట్, న్యాయదేవత. అక్కడ కళాకారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చాలా 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 సేవలు అందిస్తున్నారు. చాలా చక్కటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలు కూడా జరుగుతున్నాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. కావున ఆమె కూడా నిన్ననే రావాల్సింది, అయితే పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్ళారు. ఆ హరిని ఆశీర్వదించాలని ఈరోజు తప్పకొచ్చారు. అది ఏమో కానీ వాళ్ళ సంపూర్ణేష్ బాబు గారి చేతుల మీదుగా ఖచ్చితంగా ఈ విధంగా జరగడం చాలా ఆనందదాయకం. అలాగే మీరు ఈరోజు మనం టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నారండి. సంపూర్ణేష్ బాబు గారు మీరు ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నారు. సో మరి సంపూర్ణేష్ బాబు గారిని కూడా మనం సత్కరించే ఒక మహత్తర అవకాశం మనకు ఉంది. సో ప్లీజ్. సో రాగే పరిశ్రమ గారు ఇద్దరు పని చేసి కొబ్బరి బోండాలు, కొబ్బరి మంట అంటూ ఒక అద్భుతమైన సినిమాతో కామెడీ అంటే ఇలాగే ఉండాలి, అద్భుతాలు చేయాలంటే. సో ఇక కామెడీనే కాదు, నేను సీరియస్ కూడా చాలా బాగా చేస్తానని సింగం 1, 2, 3గా అందరికీ సుపరిచితమైన వ్యక్తి సంపూర్ణేష్ బాబు. ఇక సంపూర్ణేష్ బాబు అంటే ఫైర్ అనుకున్నారా? ఫైర్ కాదు, కాలీఫ్లవర్ అంటూ కాలీఫ్లవర్ సినిమాలు కూడా ఒక అద్భుతమైనటువంటి మంచి మెసేజ్ ఇస్తూ ఇలా ఎన్నో సినిమాలు ముందు తీస్తూ ఈ సినిమా పేరు బర్నింగ్ స్టార్ అంట. నెక్స్ట్ బర్నింగ్ స్టార్. ఒకసారి బర్నింగ్ స్టార్ క్లాస్ కలుగుతాం ప్లీజ్. బర్నింగ్ స్టార్ బర్న్ అయిపోయి అందరినీ సూపర్ డూపర్ ఇప్పించి మా అనంతపురం ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎంతో మంచి హీరోలు ఎంతోమంది ఉంటారు. సో ఈరోజు ఒక హీరోగా హీరో విజృంభణ చేస్తూ సమాజంలో మంచి హాస్యానికే కాదు మంచి మెసేజ్ కూడా ఇచ్చేలాగా ఎన్నో సినిమాలు తీస్తున్నటువంటి మా సంపూర్ణేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనంతపురం ఆయనకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు ఒక హీరో అనంతపురంలోకి వచ్చారు అంటే నిజంగా మా అనంతపురం ప్రజలంతా కూడా చాలా అభినందనలు తెలియజేయాలి. సో ఈరోజు లహరి ఫిట్నెస్ అకాడమీ 27వ వసంతోత్సవ సందర్భంగా 2 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు గెస్ట్ గా వచ్చేసి మా కళాకారులందరూ కూడా సత్కరించినటువంటి సంపూర్ణేష్ బాబు గారికి జరుగుతున్న సన్మానం మీ అందరి కళాకారులతో, మీ అందరి ఆశీర్వాదాలతో మునుముందు స్టార్ ఆఫ్ ది స్టార్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణేష్ బాబు లాంటి హీరో అద్భుత హీరోగా సృష్టిస్తూ కళాకారుడు కూడా ఉన్నటువంటి గౌరవాన్ని చూపిస్తూ ఈ రోజు అనంతపురంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మునుముందు కొన్ని వేల సినిమాలు తీసి
ఎవరు ఊహించిన విధంగా సక్సెస్ సాధించాలని మన సంపూర్ణేష్ బాబు గారు. సో సదా మీ షోలో సంపూర్ణేష్ బాబు అన్నారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత